గల్ఫ్ కంట్రీస్ చాలా దేశాల అందరికీ అన్నం పెడుతుంది. అందులో ఒకటి దుబాయ్. దుబాయ్ చాలా వరకి చాలా దేశాల వాళ్ళకి కూడా అన్నం పెడుతుంది, సాలరీ ఇస్తుంది. కష్టపడి పని చేసుకుంటే దుబాయ్లో ఉన్నట్టు ఎక్కడ కూడా ఉండదు. లగ్జరీ ఉంది, లైఫ్ ఉంది, కష్టం ఉంది, సుఖం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే నేను కూడా దుబాయ్లోనే ఉంటా. ఒక కంపెనీలో పని చేసుకుంటూ ఉంటా. నార్మల్గా పని చేసుకున్న రోజుల్లో హాలిడేలు వస్తుంటాయి కదా, హాలిడేలో టైం పాస్కి చేసుకున్న వెజ్ పులావ్ ఇది. మా రూమ్లో ఒక అతను నాన్ వెజ్ తినను అంటే మామూలుగా వెజ్ పులావ్ చేసుకున్నాం. చూడండి ఎలా చేస్తున్నాం. ఊరూరికే ఏదో యూట్యూబ్లో పెడదామని కాదు, మామూలుగా చేసినాం అని పెడుతున్నా అంతే. ఎలా ఉందో చెప్పండి. చూడడానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో మామూలుగా మనం దొరికే వేసుకున్నాం. ఏది బీన్స్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్, ఆలు, అంతే. అంతకుమించి ఎక్కువ ఇందులో ఏం లేదు. సింపుల్గా బాస్మతి రైస్ రూమ్లో ఒక అతను అందులో పని చేస్తారు, అతను తీసుకొచ్చిండు. ఇంకా మసాలాలు అంటే రెగ్యులర్గా మేము వేసుకునే కూరల్లో మసాలాలే వేసినాం. అలా ఉంది. కానీ భలే ఉంటుంది తెలుసా దుబాయ్. ఎంత బాగుంటుందో అంత డబ్బులు కూడా ఉంటాయి, ఎంత బాగుంటుందో అంత కష్టం కూడా ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఏంటంటే క్వాలిఫికేషన్ ఉండాలి. మన దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే, మన దగ్గర ఏదైనా ఒకటి వర్క్ వచ్చి ఉంటే దుబాయ్ని మించిన కంట్రీ ఇంకోటి ఉండదు. సేఫ్టీకైనా, సెక్యూర్కైనా, దేనికైనా కూడా చాలా అంటే చాలా మంచిది దుబాయ్. కాకపోతే ఏంటంటే చాలా మంది అనుకుంటారు హెల్మెట్లు పెట్టుకొని యూనిఫామ్ వేసుకొని ఇట్లాంటి పనులే కదా చేస్తారు, లేబర్ వర్కే. లేబర్ వర్క్ కాదు నాయన. నీ దగ్గర దమ్ము ఉంటే, నీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఎంత బాగుంటున్నట్టు దుబాయ్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఒక 5 లక్షల సాలరీ తీసుకున్నట్టు ఉంటుంది దుబాయ్లో. కాకపోతే మన దగ్గర ఉండాలి కదా అది. మన దగ్గర టాలెంట్ ఉంటే, మన దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, నీకు లాంగ్వేజెస్ వస్తాయి. హిందీ మినిమం, ఇంగ్లీష్ మినిమం, ఇంకా ఏదో ఒక లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే చాలా బాగుంటుంది. నేను మీకు ఇంకా ముందు ముందు వీడియోలో చాలా చెప్తా. ఫస్ట్ స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్ వరకు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్క విషయం చెప్తా మీకు. కాకపోతే చూడండి ఒకసారి, మేము వెజ్ పులావ్ చేసుకున్నాం క్యాజువల్గా రూమ్లో. ఎలా ఉందో చూడండి, చూసి చెప్పండి. మాకు లైక్ కూడా చేయండి. చాలా రోజులు చేస్తున్నా, ఇంట్రెస్ట్ వస్తుంది చేద్దామని. కాకపోతే ఏంటంటే మొహం చేయించుకోవడానికి, ఫేస్ చూపించడానికి ఇబ్బంది అనిపించి నెగ్లెక్ట్ చేసిన. కానీ ఇంకా కొంచెం ధైర్యం చేసుకొని ఈసారి నుంచి రెగ్యులర్గా చేద్దామని ఫిక్స్ అయినా. వాయిస్ అయితే చూస్తున్నా, ఏదో ఒక వీడియో పెడుతుంటూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. దుబాయ్లో ఏం జాబ్స్ ఉంటాయి, ఎలా చేయాలి, 10th క్లాస్ వాళ్ళకి ఏ జాబ్స్ ఉంటాయి, +2 వాళ్ళకి ఏ జాబ్స్ ఉంటాయి, డిగ్రీ వాళ్ళకి ఏ జాబ్స్ ఉంటాయి, వాటిని ఎలా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉంటుంది, ఏ సాలరీ ఉంటుంది, ఎలా అయితే మనకు జాబ్ దొరుకుతుంది, రిఫరెన్సెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఈమెయిల్ ఐడీస్ ఏంటి, ఎలా అనేది మీకు ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను నేను. మీకు నచ్చితే చేయండి, లైక్ కానీ కామెంట్ కానీ. అందరూ చెప్తుంటారు, నేను కూడా చెప్తున్నా. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా.